దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈసారి భారీగా ధరలు పెంచింది ఆయిల్ కంపెనీలు. ఇక లీటర్ పెట్రోల్ పైన 2.84 పైసలు, ఇక లీటర్ డీజిల్ పైన 2.86 పైసల్ని పెంచింది. ఉదయం నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 115.58, అంటే 115. ఇంకొక 5 రూపాయలు అటు ఇటుగా పెరిగే అవకాశం ఉంది అప్కమింగ్ డేస్లో. ఇక ఓవరాల్గా 120 కొట్టే అవకాశం ఉంది పెట్రోల్ ప్రైజెస్. ఇక డీజిల్ విషయానికి వస్తే 103 రూపాయలు ఉంది ఈరోజు హైదరాబాద్లో. ఇక విజయవాడ విషయానికి వస్తే విజయవాడలో 117.19, అటు విజయవాడలో లీటర్ డీజిల్ ధర 104.88. 15, 19, 23, 25 నేను చెప్తోంది తేదీలు. మే 15న 3 రూపాయల వరకు పెరిగింది డైరెక్ట్గా పెట్రోల్ ధర. 10వ తేదీన మోదీ హైదరాబాద్కు వచ్చి పరేడ్ గ్రౌండ్ మీరికగా వాహనాలను తగ్గించండి, బంగారం కొనడం ఆపేయండి, అనవసరపు ఖర్చులు చేసుకోకండి, ఇప్పుడు దేశమంతా కూడా మనమంతా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది అని చెప్పుకొచ్చారు ఆయన. అది చెప్పారు లేదు, అంతలోనే 1-2 రోజుల్లో ఆయన కాన్వెంట్ తగ్గించుకున్నారు. ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ ధర అమాంతం పెరిగిపోయి 15వ తేదీన 3 రూపాయలు పెరిగింది. 19వ తేదీన సుమారుగా 99 పైసలు, అంటే ఆల్మోస్ట్ 1 రూపీ పెరిగింది. 24వ తేదీన 90 పైసలు పెరిగింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ సుమారుగా 3 రూపాయలు పెరిగింది. ఇప్పటివరకు పెట్రోల్ పైన 7 రూపాయల 50 పైసలు, డీజిల్ పైన 7 రూపాయల 50 పైసలు. సో మొత్తంగా 7 రూపాయల ధర వరకు పెరిగింది. నిన్నటి వరకు 112 రూపాయల వరకే అందుబాటులో ఉన్న పెట్రోల్ ఈరోజు హైదరాబాద్ నగరవాసులు, హైదరాబాదే గారు తెలుగు స్టేట్స్లో మోస్ట్లీ ఇటు తెలంగాణ వైపు చూస్తే 115 రూపాయల 58 పైసల వరకు పెట్రోల్ దొరికింది. అది విజయవాడ, వైజాగ్ ఆ ప్రాంతాల్లో, ఏపీలోని కొన్ని జిల్లాల్లో చూస్తే కనుక 117 రూపాయలు పెట్రోల్, 117.19. ఇక 10 రోజుల్లోనే 4 సార్లు పెరిగింది ఈ పెట్రోల్ డీజిల్ ధరలు. మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆర్టీవీ ముందుగానే చెప్పుకొచ్చింది, మినిమం టు మినిమం 20 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది ఓవరాల్గా. పెట్రోల్ పైన ఇప్పుడు 115 ఉంది, ఇప్పుడే అలర్ట్ అయిపోయింది, ఇక్కడితోనే ఆగిపోదు. అది కాస్త 125, 130 వరకు చేరే అవకాశం కూడా ఉంది. ఇంకా 10-15 రూపాయలు పెరగొచ్చు, ఇంకా 10-15 రూపాయలు పెరగొచ్చు. సో ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పబ్లిక్కి ఇన్ఫ్లేషన్ మెల్లమెల్లిగా, అటు వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, ఆకాశాన్ని అంటున్నాయి రేట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలతో మళ్ళీ మీ ఇంటికి వచ్చేటువంటి పాల ప్యాకెట్ ధర పెరగబోతోంది. అన్నీ కూడా ఇది చెప్తున్నప్పుడు చాలామంది కూడా ఎవరైతే గవర్నమెంట్ సపోర్టెడ్ లేదా ఆ పార్టీలకు సపోర్టెడ్ వ్యక్తులు ఉన్నారో కొంత వాళ్ళంతా కూడా సహకరించవచ్చు. మీకు అంతేందుకు కామెంట్స్ కూడా మీరు చేయండి. పెరిగిన పెట్రోల్ ధరను మీరు సమర్థిస్తున్నారా? ఒకవేళ సమర్థిస్తే ఎస్, ఎందుకు సమర్థిస్తున్నారు, కారణం ఏంటి? లేదు మేము సమర్థించడం లేదు అనుకుంటే మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. సేమ్ టైం పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్ పీసీఆర్ ప్లీజ్ ఆన్ ది ఫోన్ లైన్స్. సో ఫోన్ లైన్స్ కూడా తీసుకుందాం ఇఫ్ పాసిబుల్. సో ఒక్కసారి మా ప్రతినిధి ఇన్నారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్తాను నేను. ఇన్నారెడ్డి, సో అమాంతంగా ఈ 10 రోజుల్లోనే 4 సార్లు పెరిగింది. 10 రోజుల క్రితం వరకు ఆ క్యూ లైన్లో నిల్చున్నా సరే మనలాంటి సామాన్యులంతా కూడా 107 రూపాయలకి అక్కడ పెట్రోల్ని ఫిల్ చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చుకుందామన్నా సరే 115 రూపాయలు, 116 రూపాయలు ఆల్మోస్ట్ చెల్లించాల్సిందే. ఈ పెరిగినటువంటి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కేవలం డైరెక్ట్గా మనం నింపేటువంటి బైక్లో ఫ్యూయల్ పైన మహా అయితే నెలకి 1000 రూపాయలు పెరుగుతుందేమో అని చెప్పి కొట్టిపారేయలేం. బికాజ్ ఆ పెరిగిన ధరలు కాస్త ట్రాన్సిట్ ఛార్జీలు పెరిగిపోతాయి. మన ఇంటికి వచ్చేటువంటి పాల ప్యాకెట్ నుంచి మొదలుకుంటే కూరగాయలు, ప్రతి నిత్యావసర వస్తువులపైన ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనిపైన సామాన్యుల రియాక్షన్ ఏంటి? హైదరాబాద్లో పెట్రోల్ పంపుల దగ్గర ఆల్రెడీ రేట్లు పెంచేసినట్టు అర్థమవుతోంది. అక్కడికి వచ్చినటువంటి వినియోగదారుల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మనోజ్, దేశవ్యాప్తంగా మరోసారి ఈ పెట్రోల్, డీజిల్ ధర పెరగడం అనేది సామాన్యుడి నడ్డివిరుస్తాం అని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పెట్రోల్ పెరిగింది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ ప్రతి వస్తువు మీద, అంటే రెగ్యులర్ గా మనం వాడుకునే ప్రతి వస్తువు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా రేట్లు పెంచడం మనం గమనిస్తాము. అంటే సందట్లో సరేమి అన్నట్టు ఏం చేస్తారంటే ఈ అమ్మకందారులు, దుకాణందారులు కూడా ప్రతిదానికి ఒక పెట్రోల్ లో పెరిగిన బూచి చూపించేసి వాళ్ళ ఇష్టం రాజ్యంగా రేట్లు పెంచే అవకాశం కూడా లేకపోలేదు. ఇది సామాన్యుడిని చాలా దారుణమైన పరిస్థితులు. అంటే ఇప్పటికే ఆర్థిక మాంద్యం, అంటే సరిగా శాలరీస్ అనేవి పెరగక తర్వాత చాలా ఇబ్బంది పడుతున్న సామాన్యుడు ఈ పెట్రోల్ ధరలతోటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఒక్కోటి పెంచుకుంటూ పోతారు. పెట్రోల్ బంకుల్లో కూడా
ఇంత దారుణంగా పెంచడం అనేది లేదు. అంటే ఇదంతా కూడా ప్రధానమంత్రి ముందుగానే హెచ్చరించాడు. హెచ్చరించడం కాదు కదా, ప్రజాపాలన ప్రజలు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రభుత్వ డ్యూటీ. కానీ అట్లాంటివి చేయకుండా ముందుగానే హెచ్చరించామని చెప్పి చెప్పడము, వరుసగా పెంచుకుంటూ పోవడము. మనం ఒకసారి ఈ టోటల్ గా చూస్తే డీజిల్ పైన దాదాపుగా 2.86 చొప్పున పెంచుకుంటాయి కంపెనీలు. అలాగనే పెట్రోల్ మీద 2.84. మనం ఒకసారి దీంట్లో మనం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 115.58, హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 103.74, అలాగే విజయవాడ లీటర్ పెట్రోల్ 117.19. వన్ సెకండ్, ఇక్కడ మీరు షాక్ అవుతారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంపును సమర్థిస్తున్నారని చెప్పి ఆర్టీవీ పెట్టిన పోల్కి 40% సమర్థిస్తున్నామని అంటున్నారు. అంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉందా? ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరగాలని చెప్పి పబ్లిక్ కూడా కోరుకుంటున్నారా? అంటే పబ్లిక్ సామాన్యుడు మాత్రం ఎట్టి పరిస్థితులు కోరుకోడు. అంటే ప్రభుత్వానికి ఊరికనే డబ్బులు కట్టడము, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే డబ్బులు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితుల్లో పెట్రోల్ కోసం ఇంకా ఎక్సెస్ పే చేయటము అంటే దీని ప్రధానంగా మనం గమనిస్తే ఒక పెట్రోల్ అనేది పెరుగుతాం కనిపిస్తుంది, కానీ దాని వెనక పెరిగే వస్తువుల పరిస్థితి ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితి ఏంటి, నిత్యావసర వస్తువుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా వరుసగా ఒక్కటి పెరుగుతాయి. కాబట్టి వీళ్ళు ఒప్పుకోవడం అనేది అది సామాన్యుడు. ఇది మామూలుగా ఒకవేళ కనుక లక్షల్లో డబ్బులు ఉన్న వాడికి 3 రూపాయలు 5 రూపాయలు పెరిగినంత మాత్రం పోయేది ఏం లేదు. కానీ దినదిన గండము గడిచే రోజువారీ కూలీ కావచ్చు, సామాన్యుడు కావచ్చు, మధ్యతరగతి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక పెట్రోల్ మనం చూస్తా ఉన్నాం. పెట్రోల్ పెరగడం వల్ల పెరిగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో పాటు పెరిగే రెగ్యులర్ వస్తువులన్నీ కూడా వరుసగా రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది భారంగానే ఉంటుంది. ఇంకా మీరు చెప్తున్నట్టుగా మరోసారి కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ప్రస్తుతం మనం హైదరాబాద్ లో చూస్తే 115 అంటున్నారు, 120 దాటిపోయే అవకాశం ఉందని చెప్పిన కూడా ఆర్థికవేత్తలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది సామాన్యుడికి చాలా భారంగానే ఉంటుంది. చెప్పలేం, ఇలా పెంచుకుంటూ పోతే సైలెంట్ గా ఉంటారు అనుకోవద్దు. గతంలో కూడా చాలా ఉద్యమాలు కొనసాగినాయి. సో ఇలాంటి పెంపుదల అనేది సహజంగా విత్ యువర్ సీనియారిటీ కానీ చాలా గతంలో మనం చేసినటువంటి అనేక న్యూస్ బులెటిన్స్ లో కానీ లేకపోతే గతంలో తిరిగి ఒక పత్రికలు తిరిగివేసినా కూడా బేసిక్గా అధికార పార్టీకి సంబంధించిన నేతలు పెట్రోల్ ధరలు పెంచితే ఆ ప్రభుత్వాలకు నిరసనగా ప్రతిపక్షాలు సైకిల్ వేసుకొని వెళ్తాయి, రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తూ ఉంటాయి, లేదంటే ఆటోను తోసుకుంటూ ఉంటాయి. లేకపోతే మొన్న ఆంధ్రప్రదేశ్లో చేసిన మాదిరిగా ప్రతిపక్ష పార్టీలు ఒక ఏమంటారు ఎద్దుల బండి పైన ఒక ఆటోను పెట్టి లేదా బైక్ని పెట్టి తోసుకెళ్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ నిరసనలు మొత్తం అధికార పార్టీ చెప్తాను, సైకిళ్ళు దొక్కుతున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, మెట్రోలకి వెళ్తున్నారు, ట్రైన్లకు వెళ్తున్నారు. సో అధికార పార్టీయే పెట్రోల్ ధరలు పెంచి వాళ్ళే అంటే నిరసనలో ప్రతిపక్షాలు చేయాల్సిన పని అధికార పార్టీ వాళ్ళే చేస్తున్నారు. అది నిరసనని కాదు, వాళ్ళు మేమంతా కూడా సామాన్యులాగా వ్యవహరిస్తున్నాం, మీరు కూడా మాలాగా వెళ్ళాలంటేగా పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎలా పడబోతోంది? ఇంకా పెరిగే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉన్నది, ఇంకా పెరుగుతాయి. తర్వాత దీంట్లో ఒక్కసారి కనుక ఇలానే పెంచుకుంటూ పోయి తర్వాత అంటే రోజువారీ వస్తువులతో పాటు అన్ని బియ్యం పప్పులు గారి నుంచి మొత్తం అన్ని వస్తువులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సామాన్యుడు కనుక ఒకవేళ ఈ విషయాన్ని కనుక సీరియస్ గా తీసుకుంటే మాత్రం కొన్ని ప్రజాఉద్యమాలు గతంలో చాలా జరిగాయి. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం చేతులారా ఇలా పెంచుకుంటూ పోయి అంటే ముందే చెప్పాం కదా, ముందే హెచ్చరించాం కదా చెప్పని దాటవేస డైలాగులు చెప్పే అవకాశం అయితే ఉంది. ఏదైనా కూడా ఈ పెంపుదల విషయంలో మాత్రం సామాన్యుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనోజ్, అంటే ఈ స్థాయిలో పెంచేశారు. సో ఇప్పుడు అటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో కొంత క్లోజర్ ఉంది, ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా వార్ నేపథ్యంలో మనకు సరైన ధరలు అందుబాటులో లేవు, రష్యా నుంచి మనం కొనుగోలు చేసే వాళ్ళం రష్యా నుంచి ఆగిపోయింది, ఇప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ లేదు కాబట్టి పెంచేస్తున్నారు. రేపటి రోజున రష్యా నుంచి అంటే రష్యా అక్కడ ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నా భారతదేశం ప్రభుత్వాలు చేసుకోవాలి, ప్రభుత్వాలు ప్రజల్ని సక్రమంగా నడిపించాలి, అంటే వాళ్ళకి కొంత రిలీఫ్ ఇవ్వాలి. కానీ అక్కడ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడనో లేకపోతే ఇంకెవరు చెప్పారనో సొంత దేశస్తులని ఇబ్బంది పెట్టడం తప్పదు. ఇలా డెఫినెట్గా ఇట్స్ బిగ్ మిస్టేక్ అని చెప్పాలి. రేపటి రోజున మళ్ళీ సరైన ధరల్లోనే లేకపోతే అన్ని రకాల అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ధరలు తగ్గుతాయా? ఇంత రేటు ఇంత భారీ ఎత్తున పెంచి ధరలు తగ్గడం అంటే మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా మనం గమనిస్తే ఇప్పుడు 115 రూపాయలు ఉంది, 115 నుంచి దాదాపు 120 వరకు కూడా పోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ తగ్గిస్తే రూపాయి లేకపోతే 10 రూపాయలు తగ్గిస్తారు తప్పించి ఇంత భారీ ఎత్తున పెరిగిన ధరలను తగ్గించిన దాఖలాలు మనకు ఎక్కడా లేవు. మనం చూస్తూనే ఉన్నాం, 40 రూపాయల నుంచి చూస్తా ఉన్నాం. ఈరోజు 115-120 రూపాయలకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం ప్రకటించి పెట్రోల్ ధరలు తగ్గించామని చెప్పాలనుకున్నప్పుడు 10 రూపాయలు పెంచేటప్పుడు మాత్రం
రూపాయలు, రూపాయలు, రూపాయల చోటు పెంచుతారు. తగ్గిస్తాడు మాత్రం ఓన్లీ రూపాయి కంటే ఎక్కువ తగ్గించే అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా సామాన్యుడి మీద ఖచ్చితంగా గట్టి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తా ఉంది. రేపొద్దున ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద చాలా గట్టి ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికిప్పుడు పబ్లిక్ దీని మీద నిరసన తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో మాత్రం ఇది సామాన్యుడు చాలా గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ వినారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, కామెంట్స్ కూడా చదువుతాను నేను. సో కాలే షావలి అంట, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి హై బర్డెన్ అంటున్నారు. ఆఫ్ కోర్స్. సో నిరంజన్ బాబా మన మోదీ కాదు అంట. తర్వాత షేక్ షరక్ జై బీజేపీ అంట. ఇరువాక ఇలాగే ధరలు పెరిగితే ప్రభుత్వాలు మారడం ఖాయం గోవిందా గోవిందా అనో కామెంట్ వచ్చింది. ఏరువాకనంట, సారీ. ఇక లక్ష్మణ్ నస్పూరి, అనవసరంగా తిరగడం మానండి, ప్రభుత్వం ప్రకటించిన తీరు కరెక్టే. ఏం కరెక్ట్? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం కరెక్టా? సరే, అది మీ ఒపీనియన్. తర్వాత దే ఈజ్ నో వే టు సప్లై ద పబ్లిక్ బట్ మిడిల్ క్లాస్ పీపుల్ వెరీ సఫరింగ్, సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ ఎవ్రీథింగ్. కృష్ణవేణి. సో మీరు ఇంగ్లీష్లో రాశారా, నాకు పూర్తిగా అర్థం కాలేదు. సో ఏరువాక చూస్తూ ఉండండి, ఈ నెలాఖరికల్లా 130 రూపాయలు అవుతుంది పెట్రోల్ ధర. ఆఫ్ కోర్స్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, 130 రూపాయలు అవుతుంది. ఫైనల్లీ ఈ ఇయర్ పూర్తయ్యేసరికల్లా 150 రూపాయలు పెరిగే అవకాశం ఉంది పెట్రోల్ ధర. ఇక్కడ మెయిన్ క్రైసిస్ ఏం చెప్తోంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే, మొన్నటి వరకు మనం రష్యా నుంచి కూడా ఆయిల్ సరఫరా చేసుకున్నాం. ఆయిల్ సరఫరా రష్యా నుంచి చేసుకున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఆగమనడని చెప్పి ఆయిల్ని రష్యా నుంచి మనం కొనడం ఆపేశాం. మన మోదీ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేశారు, బికాజ్ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కాబట్టి. అమెరికా అధ్యక్షుడు చెప్తే భారత ప్రధాని రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేశాడు, వాళ్ళు నిబంధనలు పెట్టారని చెప్పి. ఇప్పుడు దీని కారణంగా రష్యా నుంచి రావాల్సినటువంటి మనకు ఆల్మోస్ట్ 30% ఏదైతే ఉందో అది ఇప్పుడు రావడం లేదు, ఆగిపోయింది. సో అటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీదుగా ఇరాన్ నుంచో లేకపోతే మనం ఇరాక్ నుంచి కొనుగోలు చేస్తాం. ఇరాన్ ఇది కాదు, ఇరాక్ నుంచి కొంత, ఆ తర్వాత కువైట్ లాంటి ప్రాంతాల నుంచి కొంత వస్తున్నట్టుంది. సో ఈ రెండు దేశాల నుంచి వచ్చేటువంటి ఆయిల్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఓ రోజు వస్తున్నాయి, ఓ రోజు రావడం లేదు. కాబట్టి వీటి పేరు మీద సాకు చెప్పి ఇక్కడ అమాంతంగా ధరలు పెంచేశారు. ఇప్పుడు ఓకే, రష్యా నుంచి కొనుక్కోదని చెప్పి అమెరికా చెప్తే వినిపోయి దేశ ప్రజల్ని ఇబ్బంది పెడతారా? 140 కోట్ల మంది జనం కావాలన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట కావాలన్నా? సో దిస్ షుడ్ బి డిసైడెడ్, ఇది డిసైడ్ చేసుకోవాల్సిన అంశం. ఇకపోతే మన దేశంలో ఆయిల్ సరఫరా విషయంలో కూడా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాం, ఎటువంటి అంతరాయం లేదు అని చెప్పిందే వాళ్ళు. మరి ఆయిల్ ధరలు అంతా సరఫరా తీసుకున్న తర్వాత ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఎటువంటి సమస్య లేదని చెప్పే వాళ్ళే ధరలు రైజ్ చేసేది వాళ్ళే. 115 రూపాయలు ఇప్పుడు హైదరాబాద్లో పలుకుతోంది. నిన్నటి వరకు సామాన్య ధరలు అందుబాటులో నిత్యావసర సరుకులు చూడండి ఒక్కటేసారిగా ముట్టుకుంటే సర్రుమనేటువంటి ఆ పరిస్థితి రాబోతోంది ధరలు కూడా. ఇంకా కామెంట్స్ ఉన్నాయి. లక్ష్మణ్ నస్పూరన్, పెట్రోల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వేరే ఆలోచించండి అంట. ఇట్స్ ఎ బ్లడ్ లైన్, పెట్రోల్ ఈజ్ ఎ బ్లడ్ లైన్ ఫర్ ది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ గవర్నమెంట్. అదొక రక్తం లాంటిది, ప్రతిదీ కూడా దాని చుట్టే ముడిపడి ఉంటుంది ఆయిల్ మీద. ఆ తర్వాత బీజేపీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తున్నారు అనేది జెండా మౌలాలి అంట. ఆయన కామెంట్ చేశారు. టైంపాస్కి తిరుగుతున్నారంట. టైంపాస్కి తిరుగుతున్నారు జనాలు, టైంపాస్కి తిరుగుతున్నారా? నెక్స్ట్ పొల్యూషన్ తగ్గుతుంది, గుడ్ అంట. ఏపీ గవర్నమెంట్ సప్లై చేయాలి డైరెక్ట్ పెట్రోల్. ఓ బావ్. అగ్రికల్చర్ గురించి మాట్లాడండి ప్లీజ్. ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్ కూడా దీంతో ముడిపడి ఉంటుంది. ఓ సీడ్స్ రావాలి, ఇథనాల్ రావాలి. ఇథనాల్ మన దగ్గరగా తయారయ్యేది బయట నుంచి రావాలి. రానున్న రోజుల్లో వరి నాట్లు పడాల్సిందంటే ఆ విత్తనాలు రావాల్సిందే, వడ్లు రావాల్సిందే, తర్వాత పత్తి విత్తనాలు రావాల్సిందే, ఫెర్టిలైజర్స్ రావాల్సిందే. వాళ్ళు ఉత్తగిస్తారా? వాడు ఎడ్ల బండ్లు మోసుకొని మధ్యప్రదేశ్ నుంచో లేకుంటే మహారాష్ట్ర నుంచో ఇంకేదైనా దూర ప్రాంతాల నుంచి వాడు ఫెర్టిలైజర్ ఉత్తగ పట్టుకోదు, ఎడ్ల బండి మీద పట్టుకొస్తారా? కాదు కదా. వాటిని కూడా లారీలోనో లేకుంటే ట్రక్కులోనో పట్టుకోవాలి, వాటి ధర కూడా పెరుగుతాయి. ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్ కూడా ఇది ఎఫెక్టే. దేశ ప్రజలు అనుభవించాలి. శాలరీ పెరుగుతలేదు, బట్ అన్ని ప్రైజు పెరుగుతున్నాయి. ఎంట్యూబ్ జాబ్స్ అట, నిజంగానే శాలరీ పెరగట్లేదు కానీ అన్ని ధరలు పెరుగుతున్నాయి ఒక సామాన్యుడికి. అయ్యో మోదీ దేశం కోసం ధర్మం కోసం రేట్లు పెంచుతున్నావా? ఇది బదం వెంకటేశ్వర రెడ్డి కామెంట్. ఇక రాజేష్, గవర్నమెంట్ ధరలు పెంచినప్పుడు ఎక్సైజ్ ట్యాక్స్, స్టేట్ సెస్ తగ్గించుకోవాలి కదా. సో అఫ్కోర్స్ స్టేట్ సెస్, స్టేట్ వ్యాట్ అని తగ్గించుకోవాలండి. మరి ఎవరు డిసైడ్ చేయాలి? అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి పబ్లిక్కి ఎఫెక్ట్ పడకుండా చూడాలి. కాంగ్రెస్ ఉంటే ఏం చేస్తుంది? మీ ఇంట్లో పెట్రోల్ తయారు చేసి ఇస్తుందా? ఇంకో కామెంట్, కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా ఏం చేసినా కూడా ఎవరింట్లో పెట్రోల్ తయారు కాదు, ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. లేదంటే అటు ఇరాన్, ఇజ్రాయెల్ దగ్గర పెట్రోల్ కంపెనీలు అక్కడి నుంచి వస్తాయి. సో ఐ సపోర్ట్ గవర్నమెంట్ అంట. మోదీ అంతే, ఇంకా పెరుగుతుందో, ఎలక్షన్ ఉన్నాయి అందుకే అప్పుడు పెంచలేదు. సార్ మీరు రైతు గురించి కాస్త ఆలోచించండి సార్. ఫస్ట్ ఆక్వా రంగం మీద పడుతుంది సార్. ఆక్వా రంగం ప్రతి దాని మీద
ప్రతి దాని మీద. తర్వాత బాలయ్య ఫ్యాన్స్కి చాలా కష్టం ఇలా రేట్స్ పెరిగితాయంట. సో గోపు అంటే ఆయన సినిమాలు వెళ్ళడం కోసం టికెట్లు కొనుక్కొని ఆ తర్వాత బైక్ మీద పోవాలి కాబట్టి కష్టం అనుకుంటా. సరే, ఏదేమైనా ఇట్స్ నాట్ ఫన్నీ థింగ్, ఇది చాలా సీరియస్ విషయం. 115 రూపాయలు పెరిగింది హైదరాబాద్లో, ఏకంగా విజయవాడలో 118 రూపాయలు. రేపు మాపు మళ్ళీ పెరగబోతున్నాయి. 15వ తారీఖు 3 రూపాయలు పెరిగింది, 19వ తారీఖు 99 పైసలు పెరిగింది, 23 తారీఖు మళ్ళీ 90 పైసలు పెరిగింది, ఈ రోజు ఏకంగా ₹2.80 వరకు పెరిగింది. ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరిగాయంటే అర్థం చేసుకోండి ఏం జరుగుతుందనేది. సో డెఫినెట్గా ఇది నేను ఫెయిల్యూర్ అని చెప్పను, బట్ నిర్లక్ష్యం. ఎవరో చెప్తే వినాలని చెప్పి వాళ్ళెవరో పక్క దేశం ఆయన చెప్తే ఆయన మాటలు పట్టుకొని రష్యా నుంచి కొనుగోలు బంద్ చేసి భారతదేశం ప్రతి సామాన్యుడి పైన కాదు, ప్రతి వ్యక్తి పైన ఒక మోయలేనంత బరువుని ఈ ప్రభుత్వాలు పెడుతూ ఉన్నాయి. సో ఈ రోజు పెరిగినటువంటి ధరలతో హైదరాబాద్లో 115 రూపాయల పెట్రోల్ పైన, అటు విజయవాడలో 118 రూపాయల పెట్రోల్ పైన ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ఇప్పుడు అమల్లోకి వచ్చినటువంటి ఈ ధరలు మీకెలా అనిపిస్తున్నాయి? ఇది నిజంగా చాలా భయంకరమైన విషయం అని చెప్పాలి. సో ఎందుకంటే యాక్సెప్టెన్స్ లేదు పబ్లిక్ నుంచి అనేది కామెంట్స్ ద్వారా అర్థమవుతోంది. ఎవరో కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేసేవారు బహుశా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఖాళీగా ఇంట్లో కూర్చున్న వ్యక్తులు అయి ఉంటారు. ఎందుకంటే బయటకు వస్తే తెలుస్తుంది దాని ఫీవర్ ఏంది, దాని భయం ఏంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. చూడండి, రేపటి నుంచి నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఇప్పటికే గ్యాస్ లేదని చెప్పి టిఫిన్ సెంటర్లో మనం సాధారణంగా తినే టిఫిన్లు 30 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచేసినట్టుగానే ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా ప్రతి వస్తువు పైన ధరలు పెరిగే అవకాశం ఉంది. మోస్ట్ ఎక్కువగా వెంటనే అమల్లోకి వచ్చే ధరలు మాత్రం పాల ప్యాకెట్లు పెరుగు పైన. ఎందుకంటే ప్రతిరోజు రావాలి ఇవన్నీ కూడా పెరిషబుల్ గూడ్స్. సో ఆ పెరిషబుల్ గూడ్స్ పైన అమాంతంగా ఒకేసారి ఈ ధరలు పెరగబోతున్నాయి. సో చైనా మెయింటైన్స్ 9 months స్ట్రాటజిక్ రిజర్వ్స్. సో పెరిగితే పెంచుతున్నారు, తగ్గితే తగ్గించమనట్లేదు. వాట్ ఈస్ దిస్? ఎస్, అఫ్ కోర్స్ పెరిగితే పెంచుతారు కానీ తగ్గించరు వాళ్ళు. పొలాలు దున్నడానికి డీజిల్ కావాలి కదా, రైతులకు సబ్సిడీ ఇవ్వాలి. రైతులకు సబ్సిడీయా? అంత దృష్టి, అంత దూరదృష్టి, అంతటి అపారమైనటువంటి హృదయం, అంతటి మనస్సు ప్రభుత్వాలకు ఉంటాయి. రైతులకు సబ్సిడీ ఇస్తారు, అవసరమైతే ఇంకా వాళ్ళ దగ్గర దోపిడీ చేస్తారు. పెట్రోల్ కంపెనీడు పెట్రోల్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, మొబైల్ కంపెనీడు మొబైల్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పాల ప్యాకెట్లు ఆఖరికి వస్తే ఆ మీడియేటర్ డైరెక్ట్గా పాలు వాళ్ళకి గేదెలు ఉండవు, వాళ్ళ పాలు పితుకరు బయటకు వచ్చి సప్లై చేయరు, వాళ్ళకు కూడా పెట్రోల్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రైతుకు మాత్రమే విత్తనాల ధరలు పెరిగినా, ఫెర్టిలైజర్ ధరలు పెరిగినా, ఎంత ఇబ్బంది పడినా, మీరు అంటున్నట్టుగా డీజిల్ ధరలు పెరిగి ట్రాక్టర్ ఖర్చులు ఎక్కువైనా వారికి మాత్రం వాళ్ళ పంట ధరని పెంచుకునే అవకాశం రూపాయి కూడా ఉండదు. ఇష్టం ఉంటే ఏం లేకుండా. ఇప్పుడు ధాన్యం చూడండి, తెలంగాణలో ధాన్యం కొనుగోలు ఎంతలా ఆగిపోయినాయి, ధాన్యం కొనుగోలు ఆగిపోయి ఎంతలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ తర్వాత ఆ ధాన్యం చివరిగా మిల్లు వరకు వెళ్ళేంత వరకు కూడా పూర్తి బాధ్యత రైతులదే. ఆ మిల్లు వాళ్ళకి వెళ్ళినా కూడా తరుగు పేరిట 2-3 కిలోలు తరుగు తీసి అద్భుతంగా ఆ రైతులను ముంచేస్తున్నారు. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, ప్లీజ్ డూ కామెంట్. సో ఇక్కడ ఈవెన్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ద జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ రెడ్యూస్ ద కన్సంప్షన్, బట్ నో వన్ వుడ్ ఇట్ అండ్ జస్ట్ బ్లేమ్ గవర్నమెంట్. సో ఏం ధర తగ్గించు, రోజు ఆఫీస్కి ఆఫీస్కి ఇప్పుడు పెట్రోల్ ధరలు అక్కడేదో పెరిగిపోయినాయని చెప్పి అనవసరంగా రోడ్లో పిచ్చోలా తిరుగుతున్నారా? ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు. అన్వాంటెడ్గా పబ్లిక్ తిరుగుతున్నారు అనేది ఇట్స్ ఎ ఫూలిష్ థింగ్. అన్వాంటెడ్గా పబ్లిక్ ఎప్పుడు తిరిగారు, ఇట్స్ డెఫినెట్లీ ఎ ఫూలిష్ థింగ్. ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో అన్వాంటెడ్గా పబ్లిక్ తిరుగుతున్నారు అనేది మీ ఆలోచన మానుకోండి. ఇట్స్ ఎ బిగ్ ఫూలిష్ థింగ్. ఎవరు తిరుగుతారు అట్లా పిచ్చోలా జనాలు తిరగడానికి? సో హవెవర్ ఈ రోజు మాత్రం చాలా భయంకరంగా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. ఈ రోజుతో హైదరాబాద్లో 115 రూపాయలు లాస్ట్ 1 వీక్ నుంచి ఇప్పుడు వరకు అమాంతంగా లాస్ట్ 10 days నుంచి 15th నుంచి ఈ రోజు వరకు ఒకేసారి 115 రూపాయలకు చేరింది అమాంతంగా, డే బై డే. సో మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటి? ఈ పెట్రోల్ ధరలు మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేయబోతున్నాయి? ప్లీజ్ డూ కామెంట్. రైట్, అట్ ద సేమ్ టైం ఈ ఇన్సిడెంట్ ముందుగానే మేము చెప్పామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇన్సిడెంట్ ముందుగా చెప్పడం మాకు కాదు, ప్రమాదం వస్తుందని చెప్పడం కాదు, ప్రమాదాన్ని ఎలా అరికట్టాలనేది కూడా ప్రభుత్వంలో ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక పాడ అనేది ఉండాలి. సో ముందుగానే పసిగట్టామని చెప్తున్న మోదీ మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను. సో ముందుగానే పసిగట్టామని చెప్పడంతో సరిపోతుందా? అంటే ప్రమాదం ఉంది అని చెప్పడంతో ప్రమాదం నుంచి మనం బయటపడగలుగుతామా? ప్రమాదాన్ని ప్రభుత్వాలు అడ్డుకోవాలా? సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.